దామా రామ్మా నువ్వు వచ్చేది తీసుకో చూడమ్మా. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన దేశ 80వ స్వాతంత్ర దినం పురస్కరించుకొని ప్రభుత్వ అధికారులు మండలంలోని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు ఇతర అన్ని శాఖల అధికారులు కొల్లూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీజీ అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు అర్పించి సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా
స్వాతంత్ర దిన ప్రేరణను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. 80 ఏళ్ళకి పూర్వం బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యల మధ్య బతికేటటువంటి భారత జాతి విముక్తి పొంది 80 ఏళ్ళు అవుతా ఉంది. ఇంకొక 20 ఏళ్ళలో స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం 2047. ఆ 2047 లక్ష్యాలను కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటి నుంచే నిర్దేశించుకొని లక్ష్య సాధనకు ముందుకు పోవాలని చెప్పి ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మనందరం కూడా ఒక ప్రత్యేక కొనాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 80 ఏళ్ల కాలంలో భారతదేశం ఎన్నో రకాల ప్రగతి సాధించింది. అదేవిధంగా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా ఇలా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి తగ్గట్టుగానే భారతదేశం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాకపోతే స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు పాల్గొన్నటువంటి మహానుభావులు, నిస్వార్థంగా ప్రాణత్యాగం చేసినటువంటి త్యాగజీవుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు వాళ్ళ గురించి చాటి చెప్పాల్సిన బాధ్యత కూడా నేటి తరాల మీద ఉంది. ఈరోజు చేసినటువంటి ప్రోగ్రాం, అధికారులు, సిబ్బంది ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ప్రజలకి ఆ ప్రేరణ స్వాతంత్రోద్యమం యొక్క స్వాతంత్ర ఫలాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని మళ్ళీ మరొకసారి అభినందిస్తూ ఈ 2047 లక్ష్యంగా మనందరం కూడా ముందుకు సాగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్దేశించుకున్నాడో ఒక భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్షన్ ప్లాన్, రాష్ట్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు 2047 లక్ష్యంగా. దానికి తగ్గట్టుగా మనం ముందుకు పోయి స్వర్ణాంధ్ర సాధించే దిశగా, స్వర్ణ భారత్, స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ దేశం లక్ష్యం అయితే ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనందరం కూడా ముందుకు పోయి స్వాతంత్ర ఫలాలందరికీ అందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి మంగళవారం ఒక మండలంలో నిర్వహిస్తూ ఉన్నాం. కొల్లూరు మండలంలో మళ్ళా 4 వారాల తర్వాత ఈ మండలానికి వచ్చాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీరు ఇచ్చేటటువంటి అర్జీలన్నీ స్వీకరించి ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ఇతోధికంగా కృషి చేస్తా ఉన్నాం. సమస్య వదిలిపెట్టకుండా ఆ సమస్యను వెంబడించి మరి ట్రాక్ చేసి ఎక్కడుందో సమస్య, ఎక్కడ పరిష్కారం అయిందో దాన్ని 1కి 4 సార్లు వస్తూ ఉన్నాయి. వచ్చినా కూడా దాన్ని విసుగు విరామం లేకుండా ఆ సమస్య ఏదో ఒక సాల్వ్ చేయడానికి, పరిష్కారం చేయడానికి ఈ పీజీఆర్ఎస్ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మీరందరూ కూడా అందుకనే మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం కాబట్టి తగ్గిపోతా ఉంది రాను సమస్యలు కూడా. ఈరోజు కూడా పెద్దగా వచ్చినట్లేదు. అధికారులు, పార్టీ నాయకులు ఎక్కువగా ఉన్నారు కానీ సమస్యల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. వారు ఎవరో వచ్చి త్వరగా మీ సమస్యలకు సంబంధించినటువంటి అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. మళ్ళీ తీసి అంచనా లేదు. అటు తీసాడు కలిపినాడు, అటు తీసాడు కలిపి ఇంక మళ్ళీ అంచనాలు ఏంది? ఇప్పుడు కలుపుతా లేదా ఇటు తిప్పి కలుపు. గ్రామాల్లో ఇవన్నీ ఆడబెట్టుకుంటావా? ఎవరు ఎంఆర్ఓ గారేగా? అదే
చంద్ర నాగేశ్వరరావు గారు రావాలి. రత్న సూర్ కుమార్ గారు, మట్టా శివ గారు కొల్లూరు, క్రాప మట్టాలి, ఎక్కువ శ్రీనివాసరావు, గుమ్మడి శ్యామల, గుడిమెట్ల శ్యామల గారు, చావలి, బొల్లెద్దు ధనకుమార్ గారు రావాలి. హనుమనేని మణికట్ట.